సర్పంచ్ గారు మీరేం చెప్తారో తెలియదు, పసుక పని మాత్రం అదిరిపోవాలి. సరే కానీ అట్లని చేద్దాం. ఇంటికి ఎంత జమ చేద్దాం? ఇంటికి 500 జమ చేద్దాం. 500 సరిపోతాయా? ఇంటికి 500 సరిపోవారా? సరిపోతాయి. రే సరిపోకుండా నువ్వు ఇస్తావారా? రే పోరడా, ఇంటికి 500 సరిపోవారా? ఎక్కువ ఏం చెప్తావు? బరబ్బరే చెప్పారు సర్పంచ్ గారు. అయితే నడువులు మరి ఇంటింటికి పోయి 500 జమ చేద్దాం. సరే నడవలిగా. ముందుగా వాళ్ళ ఇంటికి పోయిదాం. కిందిగూడెం నుంచి జమ చేద్దామా లేకపోతే మీదిగూడెం నుంచి జమ చేద్దామా? కిందిగూడెం నుంచి మీదికి పోదాం. సరే నడువులు మరి చెప్పదా. రే అన్ని ఇళ్ళల్లో మర్యాద అడుగుల్లి. సరే గట్లని చేస్తాం కానీ ఇక. నడువులు చెప్పరు, నడువులు ఇంకా బొచ్చడి ఇల్లు జమ చేయాలి మనం. ఓ పెద్ద మనిషి, పసుక పండుగ పైసలు 500 రూపాయలు. అరే నువ్వు మస్తు జమ చేస్తానురా. ఇప్పుడు నేను జమ చేస్తా. ఓ అబ్బా, పసుక పండుగ పైసలు 500 రూపాయలు చెప్పరి. ఒరే పోడా, ఇచ్చేదానికి కాగలేవారా? ఎడురుకుతాను. అట్లాంటి జబ్బరి ఇస్తాను నాన్నకనే అన్న. రే గా మీది కూడా అన్న 2 ఇల్లు ఇచ్చేటి ఉన్నాయి, మీరు తర్వాత అడుక్కొని వెళ్ళరా. అడుక్కొని వస్తాం కానీ మేకపోతులు దొరికాయి మరి అన్న. దొరికిందరా మేకపోతే ఒకటి? ఒక్కటి సరిపోదా మన ఊరు? 2 పోద్దాం. నిజమే, 2 కోద్దాం. సరే కానీ 2 పోద్దాం కానీ మీరు మీదున్న 2 ఇల్లు అయితే అడుక్కొని రల్లి. అడుక్కొని వస్తాం కానీ. అందరూ పోసం మూడు కాడికి పొద్దుగా కావాలని డప్పేపి. సరే కానీ డప్పేపిద్దాం.